సో రైట్ నౌ ఏపీ తెలంగాణలో నెట్వర్క్ మార్కెటింగ్ పై కంప్లీట్ గా క్లారిటీ ఇస్తూ వెస్టీజ్ అంటే కంప్లీట్ గా ఒక ఒరిజినాలిటీ బయట పెట్టిన ఏకైక లీడర్ మై మెంటర్ డియుసిడి మిస్టర్ సైదులు సార్. ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఒకసారి సార్కి వెల్కమ్ చేద్దామా? ఎట్లా చేద్దాం? 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 1 2. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వెల్కమ్. గుడ్ మార్నింగ్. బాగున్నారా? నిజంగా ఇది కాదు, ఇది బాగానే ఉంటారు. అలాగే మరి ఇడికి వెళ్ళకపోతే బాగానే ఉంటారు. తీసుకుపోయి అల్లి చెప్పుకోడు వదిలేసి వచ్చినా మన నడుచుకుంటూ ఇంట్లో కొత్తగా ఎంతమంది వచ్చింది సార్? ఇవాళ ఫస్ట్ టైం ఇలా బలవంతంగా ఎంతమంది వచ్చింది? లేకపోతే ధైర్యంగా లేవట నిజం మాట్లాడలేదు. బలవంతంగా ఎంతమంది వచ్చింది? నేను కూడా బలవంతంగానే వచ్చిన, అందుకే అడుగుతున్నా. రైట్. మన పని చెప్పిస్తే సార్ ఉబ్బరియకుండా చల్లగా కూర్చోవాలా, పనికి వచ్చే సెషన్ వినాలా. వీళ్ళు కాదు, మళ్ళీ మీరే సార్ నాకు అసలు ఉబ్బరం అంటే పడదు, మా ఇంట్లో బాత్రూంలో కూడా ఏసీ ఉంటుంది, నేను ఇట్లా భూమి మీద వంటకాడికి వెళ్ళి ఇప్పుడు జస్ట్ బయటకు వచ్చి గేట్ దాటగానే ఏసీ పోయింది సార్, 24 hours ఏసీలే ఉంటే అంట్లో ఎవరైనా ఉంటే చేయలేవంటే మీరు పెట్టిన టికెట్కు డబుల్ ఇచ్చి పంపించేస్తాం. టికెట్ డబుల్ కోసం అనేది అయింది. సో ఒక్క మీటింగ్ కరెక్ట్గా విని మీటింగ్లో తెలిసినటువంటి విషయాలు గట్టిగా పట్టుకొని 1 సంవత్సరం 2 సంవత్సరాలు కష్టపడి లక్ష సంపాదించడం మీరు ఇప్పటిదాకా చూశారు. వాళ్ళు ఇంతకంటే చాలా కఠినమైన మీటింగ్ అటెండ్ అయ్యారు. ఆర్టీసీ బస్సు ఇక్కడి నుంచి కట్టుకొని 300 కిలోమీటర్లు. పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఫోను ఒక్క పాయింట్ వస్తుంది, గుట్కి ముట్టుకు అనుకున్నా, అది కూడా గుట్ట మీద. మన మీటింగ్ ఏడా గుట్ట కింద. పర్ఫెక్ట్ ప్లేస్ కోటపోకుండా సిగ్నల్ రాదు. ఇంక నీకు వేరే పక్కనంతో మాట్లాడు తప్ప వేరే దారి ఇంక ఎట్లా దక్షిణంగా ఇదాకా అని చెప్పి వింటారు. విన్న తర్వాత చిన్నగా 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 ఒక 10 మంది మాటలు విన్నప్పుడు మారకపోయినా 11 మాట్లాడిన లోపలికి పోతే లైఫ్ మారుతుంది. ఎస్ఆర్లో అట్లా మార్చుకున్న బ్యాచ్ ఇదంతా. అందుకే లక్ష వచ్చిన వాళ్ళు సోఫాలో కూర్చోవాలి. లెక్కకైతే 4 లక్షలు వచ్చినా కూడా కింద కూర్చుంటారు. అంటే పవర్ ఆఫ్ వెస్టీజ్ వచ్చినాక మారినటువంటి మైండ్ సెట్. మొత్తం ఆలోచన సార్ పవర్ అంతా. నేను వెస్టీజ్కి వచ్చిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే ఎవడు ఏం కావాలన్నా దమాకులే ఉంటుంది సార్. మా కేసీఆర్ పరిపాలన బాగలేదు, రేవంత్ రెడ్డి బాగలేదు, మా అమ్మ నాయన మంచి స్కూల్ లేలే, తర్వాత వాతావరణం అనుకూలించడం, నేను ఒక టైర్ పంచర్ అయింది, ఏం పని చేయి. నువ్వు చేయాలి అనుకుంటే చేస్తావు, పని చేయాలనుకుంటే పని చేస్తావు. టోటల్గా ఏముంటుంది? కత్తి పట్టుకొని ఒక ఆయన పొడిచారు. కత్తి పొడిచినట్ట మనిషి పొడిచినట్ట. ఎవరు మనసులో పొడవాలని ఆలోచన వచ్చినప్పుడు చేతిలో కత్తి లేకపోయినా చేతితో కూడా గుర్తు చంపుతాడు. పవర్ ఎక్కడ ఉంది? కత్తిలు ఉందా, దమాకులు ఉందా? ఇక్కడ కూడా అంతే. నువ్వు మైండ్ సెట్ ఫిక్స్ చేసుకొని అది ఊపరేది ఏమైనా కొట్టకపోని లచ్చ ఎట్లా వస్తుందో తెలవాలని కూర్చుంటే ఇది అర్థమైతే లైఫ్ మారుతుంది. కానీ మైండ్ మొత్తం ఏంటి ఉంటుంది. ఇట్స్ టూ హాట్ అన్నావు అనుకో, హాట్గానే ఉంటుంది. ఉండరా అట్లా అన్న నాకు అసలు ఉబ్బరం పడనివ్వడం చిరాకు ఉంటుందంటే మాత్రం నేను ముందే చెప్తున్నా, ఇక్కడి నుంచి ఒక 15 నిమిషాలు. ఎంతసేపు? అడిగానే నిజంగా నవ్వుకొని అడిగానే 15 నిమిషాల దాకా నేను మాట్లాడతాను. ఈ 15 నిమిషాల లోపల మీకు ఎప్పుడైనా బోరు కొట్టింది అనుకో, ఇట్లా చేయలేవు సార్, ధమాకంతా ఖరాబ్ అయిందంటే వెళ్ళిపోదాం.
15 నిమిషాల తర్వాత మీకు బోర్ కొట్ట కూడా అట్నే విన్నారు అనుకో, ఇంకా అది ఏడు దాకా పోతే నాకు కూడా తెలియదు. సరేనా? మీరు ఇంటుంటేనే మాట్లాడతా, మీకు బోర్ కొడితే మాత్రం నేనే పని చేస్తా. మీ పేరు చూస్తే నాకు అర్థమైపోతుంది ఈజీగా. ఆ గ్యారెంటీ అయితే నేను ఇస్తున్నా. కానీ ఎక్కడ పోయినా కంఫర్ట్ జోన్లో జీవితం మారదు. ఎస్ఆర్ ఏదైనా కుర్చీ తయారు కావాలన్నా అజ్ఞాతవాస సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పినట్టు చెట్టును కొట్టాలి, కొయ్యాలి, మొదలు కొట్టాలి, తుగోడ పట్టాలి, పెయింట్ వేయాలి, అన్ని దెబ్బలు తిన్నాక నువ్వు కూర్చునే కుర్చీ తయారైతుంది. ఎస్ఆర్ మరి ఇక్కడ లైఫ్ మారాలి, లచ్చ రావాలంటే ఒక్క గంట సేపు ఉబ్బరానికి కూడా పరిగెక్కిపోతే రాదు. ఉండరా ఎవరన్నా మొత్తం సార్ సెంట్రలైజ్డ్ ఏసీ మనకు అసలు పడదు ఉబ్బరం అంటే మాత్రం ముందే చెప్తున్నా. మీరు బిజినెస్ సూట్ గారు ఈ మీటింగ్ అసలే సూట్ గారు, మీ టికెట్ డబ్బులు అక్కడ ఇస్తారు, తీసుకొని వెళ్ళొచ్చు. నేను ఓపెన్గా చెప్తున్నా మీకు, ఎందుకంటే ఇది సోపుల కంపెనీ కాదు. అబద్ధాలు మాట్లాడరు ఇక్కడ, అబద్ధాలకు సోపులు ఎక్కువ. అబద్ధాలు చెప్పాలంటే నువ్వు కంఫర్ట్ జోన్ ఉండాలి. నేను చెప్పింది వినాలి, నీ కాయలు రాయాలి, పోయే లోపల వసూలు చేయాలి. ఇది వసూలు చేసే దంద కాదు, గట్టిగా నిలబెడితే నీ తలరాతే మారిపోతుంది. కానీ ఇక్కడ చెప్పేటటువంటి మాటలు విని అర్థం చేసుకొని పని చేస్తే లైఫ్ మారుతుందా, కొత్తగా మీటింగ్లో కూర్చుంటే లైఫ్ మారుతుందా? పని చేయాలి. పని చేసే ముందు బిజినెస్ ఏందో అర్థం చేసుకోవాలి. ఎస్ఆర్నో అర్థం ఎవరికైతుంది? విన్నోనికి. ఇంట్రెస్టింగ్ గా కూర్చొని ఏం జరుగుతుందో విన్నోళ్ళకి అర్థమవుతుందా? ఇక్కడ జరిగే రిస్పెక్ట్ ఫోన్లలో ఏళ్ళు వ్యక్తులకు అర్థమవుతుందా? విన్నోనికి. చాలా మంది ఫోన్లలో మొత్తం చెప్తానే ఊరికి ఇట్లా, దేవుడా నన్ను తీసుకోపో, సాండ్రలు అయింది నేను పుట్టిపో మీద, ఇంకా నన్ను తీసుకపో, ఇంకా తీసుకపోతలేదు, నేను పొద్దుగా రావాలైంది, ఇప్పుడే పని ఎప్పుడే. కొంచెం అల్లకెళ్ళి బయటికి రండి. నేను మీకు ఏం ప్రామిస్ చేస్తున్నా అంటే, వెస్టీజ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో, వెస్టీజ్ కంపెనీలో మీరు 20 సంవత్సరాలు కానీ 30 సంవత్సరాలు కానీ 50 సంవత్సరాలు కానీ 100 సంవత్సరాలు మీరు పనిచేసిన ఒక్క ఏకాన కూడా లాస్ వచ్చే ఛాన్స్ ఖచ్చితంగా లేదు. 100%. మీరు ఎంత పెద్ద ఏమంటారు హై టాలెంటెడ్ పర్సన్ దగ్గర కానీ, లేకపోతే సిఏ దగ్గర కానీ, సిఏ అంటే చార్టెడ్ అకౌంట్స్, లాయర్ దగ్గర కానీ, పోలీస్ దగ్గర కానీ మాట్లాడాలన్నా నేను మాట్లాడతాను. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంత గొప్పది. మనకేం తెలవాలంటే అసలు ఒరిజినల్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఏంటిది, అసలు డబ్బు ఎట్లా వస్తుంది ఇలా. ఖచ్చితంగా ఇందులో డబ్బు వచ్చే మార్గం నీకు అర్థమయ్యేది బాగుందంటే నేను జాయిన్ అవ్వమని అడగాలా, మీరే అవుతారా? మంచిగా ఉందంటే ఎక్కడా లేదా? ఇంకో మాట చెప్పరు నాకు, శైలవటి గారు కొద్దిగా అందులో పైసలు ఎంతమందికి అవసరం ఉన్నాయి? అందరి సంగతి వదిలేదు. మంచి అని నేను ఒక మహారాణి ఉంది, ఎవరు పెళ్లి చేసుకుంటా అంటే మేము అందరం చేసుకుంటాం అంటారు. ఎవరుందా ఏడవాలి? ఎస్ఆర్నో మనం చెప్పాలి. అందరికి అవసరం అంటే నాకు అవసరం లేదు. నాకు ఇప్పుడు ఈ పక్కన ఉన్నాయని కూడా బ్యాంకుల నిండా 50 లక్షలు ఉండదు, నాకు అవసరం లేదు. ఎవరు రాదు చెప్పాలి. సరే ఎంతమందికి రియల్గా డబ్బు నీడు ఉంది, అవసరం ఉంది, ఎంత కావాలి? డబ్బు కావాలి లేదు సార్, నేను సీరియస్గా. అరే అన్న జాగ్రత్త జాగ్రత్త, ప్లీజ్ 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 ప్లీజ్. అన్న 1 year 1 lakh కానీ పక్క ఖచ్చితంగా లక్ష, సంవత్సరం దగ్గర లోపల లక్ష వస్తుంది. ఏం పేరు సార్ మీ పేరు? యాదగిరి. ఓకే, యాదగిరి గుంటల్లో కొట్టుకే ఉంటుంది. 1 year గట్టిగా నిలబడు, పక్క కొంచెం జాగ్రత్త చూసుకో. రైట్. గుడ్ మార్నింగ్. ఇక్కడనే కాదు సార్, నేను దాదాపు ఏ మీటింగ్ ఏపీ తెలంగాణ ఎక్కడ పోయినా అందరికీ డబ్బు అవసరమే. అందరూ ఏ పని ఎవరు చేసినా డబ్బే కావాలి. ఇక్కడ చెప్పేది దేని గురించి? డబ్బు గురించి. వస్తున్నాయని చెప్తారా, పోతున్నాయని చెప్తారా? మనకు కూడా కావాలి మరి. మరి ఎందుకు బలవంతంగా వస్తారు అట్లా? నీకు డబ్బు అవసరం ఉంది, నీకు డబ్బు వచ్చేదే చెప్తున్నారు, మరి ఎందుకు బలవంతంగా వస్తారు? మీ టికెట్ కూడా మీరు ఎందుకు పెట్టుకుంటారు? ఆడికి రాగానే ఇక్కడ అడుగుతారు పెట్టావా మరి అని అనుకుంటారు. అవుతాళ్ళంతా కళాకారులే. ₹1,00,000 వచ్చే అవకాశం వస్తుంది, ఒక ₹30 అంటే ఇన్ఫర్మేషన్ ఇనో అని అంటే పెట్టవచ్చా లేదా? 30 40. మరి ఎందుకు పెట్టలేరు? ఏం పాడు నిజంగా వస్తాయి, ఎంతమంది ముంచాలి? ఇదేందో తెలివక వస్తలేదా, తెలివక బలవంతంగా వస్తున్నాడా, డబ్బు అవసరం లేకనా? జస్ట్ మీరు సైలెంట్ ఉంటారు. ఇలా మీకు మామూలు మొత్తానికి పని చెప్పి వాళ్ళు అడిగిన తెలివక వస్తలేదా, డబ్బులు అవసరం లేక వస్తలేదు సార్? అందరు మాట్లాడారు, మిగతా అందరూ మాట్లాడారు, నేను మాత్రం తప్పు చేయాలి మాట్లాడాలి సార్. ఏడికి పోయినా సంఘంలో ఉన్నప్పుడు సంఘంలో ఏం జరిగితే దాన్ని పార్టిసిపేట్ చేయాలి, చేయించలేదు. అందరు తాగితే కూడా 10 మంది 11 థమ్స్అప్ ఆఫీసర్ తాగాలి మొత్తం ఏదో ఒకటి. ఇంకా లేకపోతే చెప్తారు ఎందుకు మైండ్ కూర్చొని తప్పే. ఇంత పొడుగు ఇంత తెలిపై ఉత్త పురుషులు కూర్చోడానికి రాలేదు, రెస్పాండ్ అవ్వండి. అవచ్చా? ఏమన్నా అంటే రెస్పాండ్ అయిపోతారు, శరం వస్తే రెస్పాండ్ అవుతారు. ఇంకా లేకపోతే నువ్వేమన్నా కానీ
అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళిపోయినాక చూసుకుందాం. అది రెడీ? ఎస్. అది రెడీ? ₹1,00,000 అందరికీ కావాలి, ఇక్కడ డబ్బు వస్తుందని చెప్తారు. అనుమానంతో మనం వచ్చినాం, అనుమానం పోగొడతానికి మీటింగ్. రెడీయా? నిజంగానే ఇక్కడ డబ్బులు వస్తే నీకు తెలిస్తే చేయవచ్చా లేదు? మీరు ఒప్పుకుంటే సార్ ఇది ఖచ్చితంగా 100% జెన్యునే, ఇందులో మోసపోయే ఛాన్సే లేదు, డబ్బు సంపాదించే మార్గం బాగానే ఉంది అని మీరు ఒప్పుకుంటే ఓకేనా? ఇద్దరు మాట్లాడాలి. ఓకే సార్, ఇలా ఖచ్చితంగా క్వాలిటీ ప్రొడక్టే వస్తుంది, కల్తీ జరిగే అవకాశమే లేదు, ఇది కూడా మీరే ఒప్పుకుంటే ఓకేనా? ఆ రెండు మీతో చెప్పించినాక నేను ఇంటికి వెళ్ళిపోతాను. అది తెల్లారిన కానీ నైట్ 12 కానీ. రెడీయా? ఇప్పుడే చెప్పారు ఆయన ఎందుకు సార్ అంత బాగానే ఉంది, పోదాం బాగా. అరే రెడీ? ఏం సార్ నేను ఇప్పుడు జోకులు వేస్తున్నారు ఎందుకు? నేను అక్కడక్కడ మాటిపోయిన మొక్కలు ఎలుగుతాయేమో, ఎంత పుల్లగిరినా ఎలగకపోతే ఎందుకు వస్తున్నాయి ఇక్కడ? జర మొక్క మీద నవ్వు అనిపించుకోకాక. నేను ఏడికి పోయినా నవ్వుపిద్దామని ట్రై చేసేది, ఎందుకంటే నాకు భయం అవుతుంది ఇక్కడ మాట్లాడతాను. కళ్ళకు తగ్గనే ఇక్కడ దుక్కురు అనుకో, ఇక్కడ ఉండా పీకిండ పుసుకున పోయింది అనుకో, పక్కనే పోలీస్ స్టేషన్, పోలీస్ అకాడమీ వస్తారు తప్పున. ఏమైందిరా సార్? పోయింది. ఎట్లా పోయిందిరా? తెలియదు సార్, కుసుండు పోయింది. ఎప్పుడు పోయిండ్రా అంటే కరెక్ట్ 12:30 పోయింది సార్. ఏమైందిరా అప్పుడు? ఇగో ఈసారి మైక్ పట్టుకొని బాగా జోకులు వేసిండు, నవ్వలేక చచ్చిపోయింది సార్ అంటే ఎవరు బాగా నేనేం చేయలేదు, నా మీద వర్క్ చేసి జర కదులుతున్నాడు ఇంటి ఇట్లా కదిలి ఇంటి కానీ ఈడను ఎంత మాట్లాడుకో, ఏమన్నా వీట్లాడుకో, లక్ష్యం, గురి, గోలు, కారు, నేను ఏమన్నా సరస్సు అన్నాడు, సావరణ కావాలి, గెలవాలన్నా అంత బలమైన మాటలు ఏమి ఇట్లా అవుతాను. ఇంటికి పోగానే గ్యాస్ బుక్ చేసినావా? ₹1,00,000 సంపాదిస్తానికి వచ్చిన అంబర్పేట మీటింగ్ విన్నా మొత్తం నరాలు తెగిపోతున్నాయి. ఖాళీ కానీ ఉల్లిగడ్డ తెచ్చినావా? ఉల్లిగడ్డ పాడు కానీ ₹1,00,000 సంపాదిస్తానికి వచ్చింది, అదంతా పక్కకు పెట్టు.